రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఈ నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో, ఈ నిరసనల్లోని ఓన్లీ సిజేపీ పార్టీకి సంబంధించిన వారే పాల్గొన్నారా, లేకపోతే ఇంకెవరైనా పాల్గొన్నారా అనేది చూస్తే దీన్ని రాజకీయం చేస్తున్నారు అని ఏదైతే వార్తలు వాదనలు వచ్చినాయో, దీనిలోనే రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఉన్నారనేది ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో బీజేపీకి సంబంధించిన నాయకుల పిల్లలు కూడా దీనిలోని సిజేపీకి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన నిరసనల్లో పాల్గొని ప్లకార్డులు పట్టుకుని పెద్ద పెద్ద మెసేజ్లు కూడా పోస్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో మరి ఎవరెవరు ఉన్నారు? నిజంగానే ఇది బీజేపీకి చెంపపెట్టుగా వ్యవహరిస్తూ ఈ సిజేపీ ఈ నిరసనని చేపట్టింది. ఈరోజు బీజేపీ నిజంగానే దిగొచ్చింది, కేంద్ర ప్రభుత్వాన్నే దించారు, ఒక మంత్రిని కేంద్ర మంత్రినే గద్దె దించేసింది సిజేపీ పార్టీ అని ఏదైతే ఈరోజు ఒక సక్సెస్ నినాదాన్ని చేస్తూ ఉన్నారో, మేము విజయాన్ని సాధించామని అంటూ చెప్పుకుంటూ ఉన్నారో, ఆ సిజేపీ పార్టీలోని ఈరోజు ఆ యువత భవిష్యత్తును ఆలోచించి తన పర అనే భేదం లేకుండా, ఎటువంటి కులం మతాలతో ప్రమేయం లేకుండా, ఏ పార్టీలకి కూడా ప్రమేయం లేకుండా, అన్నిటికీ అతీతంగాను ఎవరికి వారే విద్యార్థులే వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేశారు అని అనేదానికి మరి విద్యార్థుల రేషియో ఎంత ఉంది అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిలోన నిజమైన విద్యార్థులు కూడా లాఠీ దెబ్బలు తిని రక్తం ఓడ్చి వాళ్ళ నిరసనని గలమెత్తి వినిపించారు. మరి దీనిలోని కొంతమంది సంఘ విద్రోహక శక్తులు గాని, దేశ విద్రోహక శక్తులు గాని దీనిలో ఉన్నాయి. రెచ్చగొట్టే ధోరణిలోనే ముందు నిజమైన విద్యార్థులు కాకుండా అందులో వీళ్ళు కూడా మిక్స్ అయిపోయి ఈ నిరసనని మరింత ఉధృతం చేస్తూ కూడా దాడులకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా రక్తపాతం అయిపోయింది ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంగణం అంతా కూడాను. పోలీసులు దీనిలోన వందలాది మంది గాయాల పాలయ్యారు, అలాగే విద్యార్థులు కూడా గాయాల పాలయ్యారు. మరి ఈ నిరసనకి ఈ రోజు ఏమైనా ఒక ఫలితం అందిందా అని అంటే, నిరసన అయితే తెలిపారు, నిరసన సక్సెస్ అయింది, ఒక మంత్రిని గద్దె దించగలిగారు. కానీ మరి నిజంగానే నీట్ పేపర్ లీకేజ్ అన్న దాన్ని ఆపగలిగారా? దానికి ఏమైనా ఒక సొల్యూషన్ ని ఇచ్చేశారా? శిక్షలు పెంచారు, అలాగే దానికి సంబంధించిన ఫైన్ ని పెంచారు. ఇంత ఉన్నదాన్ని ₹1,00,00,000 చేశారు, 5 ఏళ్ల శిక్ష ఉన్నదాన్ని 10 ఏళ్ల శిక్ష చేశారు. సో ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించి విడుదల చేశారు తప్ప, మరి నిజంగానే దీన్ని అడ్డుకట్ట వేయగలుగుతారా? ఒకవేళ ఈ లీకేజీకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారా? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సో ఇది ఇంకా అప్డేట్ అయితే మనకు అవ్వలేదు. ఓన్లీ విద్యార్థులు నిరసన చేశారు, సక్సెస్ అయిపోయారు. మార్మోగిన్ ఢిల్లీ అంతా విజయవంతం అవ్వగానే ఖాళీ అయిపోయింది ఈరోజు. సో ఇది వినిపిస్తుంది. అయితే దీనిలోని ప్రస్తుతానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నంలోనే సిజేపీ పార్టీ ఈ నినాదాన్ని తీసుకొని విద్యార్థులు అనే ఒక వెపన్ ని వాడింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ కూడా ఉంది, ఇక కాంగ్రెస్ కూడా వత్తాసు పలుకుతోంది దీంతో పాటుగా. సో అందరూ కూడా చెయ్యి కలిపి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేసే ప్రయత్నంలోనే ఈ నిరసనని ఈ రకంగా లేవనెత్తారు. మోదీకి నిజంగానే అంటే మోదీకి ప్రధానమంత్రి అని చూడకుండా ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తిని చెప్పులతో కొట్టినట్టుగాను, ఇక రకరకాల విన్యాసాలు ప్రదర్శించి మొత్తానికి దీన్ని మేము సాధించామని ఏదైతే అనుకుంటూ ఉన్నారో, బట్ ఈరోజు దానిలోని సామాన్యులు మాత్రమే కాదు, ఓన్లీ విద్యార్థులు మాత్రమే కాదు, ఓన్లీ బాధింపబడిన వారు మాత్రమే కాదు, దీనిలోన కేంద్ర పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు పిల్లలు కూడా ఉన్నారు అనే విషయం బయటకు వచ్చింది. సో అంటే ఇక్కడ రాజకీయాలు వేరు, విద్యార్థులు వేరు పూర్తిగాను. అంటే యూత్ వేరు, జెంజీ వేరు, రాజకీయాలు వేరు, పూర్తిగా నాయకులు వేరు. సో అన్ని ఇక్కడ సాగ్రిగేట్ అయిపోయినాయి. ఎవరి ప్రతాపాలు కూడా ఇక్కడ కనిపించలేదు. ఓన్లీ విద్యార్థుల కోసం మేము చేపట్టాము, విద్యార్థులు మాత్రమే ఉన్నాం ఇందులోని, మాకు వేటికి కూడా సంబంధం లేదు, అన్నిటికీ అతీతంగా మేము మా నిరసన తెలియజేశామని అనిపించుకోవడానికి ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇందులో ఉన్నారనేది ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక విద్యార్థిగా మన దేశంలో జరుగుతున్నది చూస్తుంటే నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఇటీవలే నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైన ఒక మంత్రిని జవాబుదారీతనం అడిగినందుకు విద్యార్థులపై ఇంతటి క్రూరత్వము, బలాన్ని ప్రయోగిస్తారా? ప్రభుత్వం సమాధానం ఇవ్వడంలో విఫలమైనప్పుడు మేము ఎవరిని ఆశ్రయించాలి? నేను విద్యార్థుల పక్షాన నిలబడతాను. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, సమాధానం కావాలి.
అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత విద్యార్థులు సిజేపీ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మరికొన్ని పోస్టులు కూడా షేర్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కూడా స్పందించారు. ఎవరు స్పందించారు? బీజేపీలో ఉన్న నాయకుల పిల్లలు కూడా దీనిలో ఉండి ఈ విషయానికి స్పందించారు. నేను ఇప్పుడు చదివింది ఆ స్పందించిన విద్యార్థులకి సపోర్ట్ ఇచ్చిన బీజేపీ నాయకుల యొక్క పిల్లల మెసేజ్లు ఇవి. సో ఇది ముఖ్యంగా ఇప్పుడు చదివింది విజయవాడ ఎంపీగా ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న కేసినేని చిన్ని గారి కుమార్తె ఆవిడ ఇచ్చిన ఈ నినాదము ఇదంతా కూడాను మొత్తం ఈవిడ చిన్న కూతురు కేసినేని స్నిగ్ధ ఒక పోస్ట్ అయితే ఫేస్బుక్ లో పెట్టారు. అలాగే ఎక్స్ ఖాతాలో కూడా రివీల్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తుంది ఆ పోస్ట్ లో కూడా ఆవిడ స్పెట్స్ పెట్టుకుని ఉన్నారు. ఒక నేవీ బ్లూ ఆర్ సంథింగ్ ఒక డార్క్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. సార్ రిజిగ్నేషన్ లెటర్. సో ఇక్కడ మనకి టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని కూతురు కేసినేని స్నిగ్ధ ఇచ్చిన స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఆవిడ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అలాగే ఆవిడ పోస్టర్ పట్టుకుని ఉన్నది. ఆ ప్లకార్డులతో ఆవిడ ఇక్కడ నినాదం చేస్తున్నది కూడా కనిపిస్తుంది. చాలా క్లియర్ గాను ఆవిడ ఇక్కడ బ్లాక్ ఆర్ బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్నారు. సో ఇక్కడ స్పెట్స్ పెట్టుకుని ఉన్నది తనే ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆవిడ చెప్పింది ఏంటి అని అంటే, సార్ రిజిగ్నేషన్ లెటర్ డ్రాఫ్ట్ చెయ్యాలా, గ్రామర్లీ లింక్ పంపిస్తాను. సో చూడండి అసలు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఈ పోస్ట్ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ కేసినేని చిన్ని గారి కూతురు స్నిగ్ధ పెట్టిన పోస్టు, అలాగే ఆవిడే అక్కడ ప్లకార్డుని పట్టుకొని ఉన్నారు. సో ఈ పోస్ట్ మనకు కనిపిస్తుంది. మీరు రిజిగ్నేషన్ చేస్తారా, దానికి సంబంధించిన మ్యాటర్ ఏమైనా పంపించాలంటూ కూడా కొంత హాస్యాస్పదంగా వ్యంగ్యంగా కూడా ఉంది పోస్ట్. మొత్తానికి రిజైన్ చేయాలి మీరు అన్నట్టుగా ఉంది. సో టీడీపీ ఎంపీ ఈయన కూటమి గవర్నమెంట్ లో ఉన్న ఒక ఎంపీ డాటర్ ఈ రకంగా పోస్ట్ పెట్టడం మీద మనం ఎలా భావించవచ్చు? అంటే ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయా? ప్రభుత్వంలో ఒకవేళ గవర్నమెంట్ లో నాయకులే తప్పులు చేస్తూ ఉంటే నాయకుల పిల్లలే ఆ తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరి ఇక్కడ స్నిగ్ధ ఒక్కతే పెట్టారా పోస్ట్ అని అంటే, స్నిగ్ధతో పాటు ఇక్కడ చాలా మంది ఈ పోస్ట్ అయితే పెట్టారు. సో ఎవరెవరు పెట్టారో కూడా మనం ఒక్కసారి చూసుకుంటే భువనేశ్వర్ నుంచి బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సచిన్ కూడా ఈ పోస్ట్ ను పెట్టారు. అలాగే అసోంలో బీజేపీతో పొత్తులో ఉన్న ఏజీపీ నేత మంత్రి కేశబ్ మహంతా కుమార్తె దిబిసా మహంతా ఈవిడ కూడా పోస్ట్ ను పెట్టారు. అలాగే తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని గారి కుమార్తె స్నిగ్ధ కూడా పోస్ట్ చేశారు. సో ఇలాగా ఇంకా మనకి ఇప్పటికి బయటకు వచ్చినవివే. సో ఒక్కొక్కటి కూడా అక్కడ ఉన్న వీడియోస్ కానీ విజువల్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ సో ఏది చూసుకున్నా కూడా ఇందులోనే చాలా మంది నాయకుల కుమార్తెల మద్దతు కనిపిస్తుంది. అది కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ లేదా కూటమి గవర్నమెంట్ లో ఉన్న మంత్రులకు సంబంధించి కానీ వాళ్ళ పిల్లలు కూడా ఈ సిజేపీ పార్టీకి సంబంధించిన నిరసనలోనే ఎంత యాక్టివ్ గా ప్రొయాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఏం డిసైడ్ చేయాలి? సిజేపీ పార్టీ అని కరెక్ట్ అని డిసైడ్ చేస్తామా, లేకపోతే నాయకులు తప్పులు ఉన్నాయి అని డిసైడ్ చేస్తామా, లేదా కేంద్రమే తప్పు చేస్తుందని డిసైడ్ చేస్తామా, ఎక్కడ తప్పు ఉందని డిసైడ్ చేస్తాము, లేదా విద్యార్థులది తప్పు ఉందని అనగలుగుతామా? సో ఒక రకంగా విద్యార్థులు తమ భవిష్యత్తుకి గండి కొట్టే విధంగా ప్రవర్తించే ఇదైతే ఉండదు. ఎందుకంటే అలా ఉండదు కాబట్టే వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. సో మరి నిజంగానే ఈ పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంది కొన్ని తరాలుగా కూడాను. మరి దీనికి ఎక్కడ అడ్డుకట్టబడుతుంది? దీన్ని ఎలా నివారించగలుగుతారు? ఇది నిజంగానే దీనికి ఒక బ్లాకేజ్ అనేది వేయగలుగుతారా? సో ఇది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. దీంతో పాటు ఇప్పుడు సిజేపీ లాంటి అనేక పార్టీలు మళ్ళీ ఒకటి కూడా రకరకాల ఇష్యూస్ మీద పుట్టుకొస్తూ ఉన్నాయి. మరి దీనికి ఇప్పుడు నాయకులు ఏం సమాధానం చెప్తారు? మరి టీడీపీ ఎంపీ పెట్టిన పోస్ట్, కూతురు పెట్టిన పోస్ట్ ఈ రోజు వైరల్ గా మారింది. తన ఒక్కతే కాదు, మిగిలిన పార్టీలకు సంబంధించిన నాయకుల పిల్లలు ఎంతమంది ఇప్పుడు బయటకు వస్తారు, ఒక్కొక్కరు కూడా ఎంతమంది ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చారు సిజేపీ పార్టీకి? దీనికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? దీన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటుంది? సో ఇవన్నీ కూడా చుట్టూ కూడా ప్రశ్నలే ఉన్నాయి. సో చూద్దాము మనకి ఇంకా ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.